15% రిజర్వేషన్ అనేటువంటిది అణగారిన వర్గాలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉంది. మరి దీంట్లో ఇప్పుడు ఈ యొక్క వర్గీకరణ నేపథ్యంలో కూడా ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ 15%లో ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఎస్సీ కమ్యూనిటీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా వెంకటేష్? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు వెలువరించింది. నా వెనకే కనిపిస్తున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో కొద్దిసేపటి కిందటే ధర్మాసనం తీర్పు ప్రకటించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 6 సభ్యులు ఎస్సీ వర్గీకరణకు పచ్చ జెండా ఊపారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రము విభేదించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి గతంలో 5 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు నో చెప్పగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు పచ్చ జెండా ఊపడంతో ఇక దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కాబోతుంది. సో ఇదొక చారిత్రక సందర్భం. అనేక సంవత్సరాలుగా ఎస్సీలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ అనేక సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్నారు. 1994లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పోరాటం మొదలైంది. 1994 నుంచి 2024 వరకు దాదాపు 30 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఈ పోరాట ఫలితం ఈరోజు చవి చూసింది. ఈరోజు సత్ఫలితం వచ్చింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశము ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలగదు సబ్ కేటగరైజేషన్ వల్ల అని సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఎస్సీ మొత్తం కూడా ఒక హోమోజీనియస్ గ్రూప్ కాదు, ఇది హెట్రోజీనియస్ గ్రూప్. ఇందులో రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల ప్రొఫెషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇది హెట్రోజీనియస్ హోమోజీనియస్ గ్రూప్ కాదని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇందులో వర్గీకరణ చేయడం వల్ల ఇబ్బంది ఏం జరగదు. నిజానికి ఈ వర్గీకరణ జరగని కారణంగా కేవలం కొన్ని కులాలు మాత్రమే దీని యొక్క ఫలాలు లబ్ధి పొందుతున్నాయనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు అంగీకరించింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని తాము ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పచ్చ జెండా ఊపుతున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. సో దాని ఫలితంగా ఇటు ఎస్సీలోను ఇటు ఎస్టీలోను ఇప్పటివరకు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో ఆ వర్గాలకు ఈరోజు లాభం జరిగేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే గతంలో ఈ వర్గీకరణ అనేది ఆర్టికల్ 341 సబ్సెక్షన్ 2కు వ్యతిరేకమైనటువంటి ఒక తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్టికల్ 341 సబ్సెక్షన్ 2కి ఇది ఎలాంటి భంగం కలిగించదు, ఇది ఉల్లంఘన జరగదని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ప్రకటించింది. సో దీంతో ఎస్సీ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. అయితే ఈ వర్గీకరణ చేసేటువంటి సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా చేయొద్దు. ఖచ్చితంగా ఒక ఇంపెకబుల్ డాటా ఉండాలి. ఖచ్చితమైనటువంటి గణాంకాల ఆధారంగానే ఈ వర్గీకరణకు సంబంధించి మాదిగలకు ఎంత ఇవ్వాలి, మాలలకు ఎంత ఇవ్వాలి, ఇతర కులాలు ఇతర ఉపకులాలు దాదాపు వందలాది ఉపకులాలు మాల మాదిగల్లో ఉన్నారు. సో ఆ కులాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డాటా న్యూమరికల్ డాటా తీసుకొని దాని ఆధారంగా మాత్రమే ఈ వర్గీకరణ రిజర్వేషన్ ఫలాలు అందించాలి తప్ప ఆయా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నటువంటి కులాలకు అత్యధికమైనటువంటి రిజర్వేషను లేకుంటే మిగిలిన కులాలకు తక్కువగా ఇవ్వడం లాంటి పనులు చేయొద్దని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పు 2005లో వచ్చింది. సో ఈ తీర్పును పూర్తిగా సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేస్తూ ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఇక ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా అమలు కాబోతుంది. ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో ఎస్సీలో కానీ ఎస్టీలో వారికి రిజర్వేషన్ ఫలాలు ముందు దక్కుతాయి. మనం గతంలో చూసాం ఓబీసీలో కూడా ఏబిసిడి కేటగిరీ ఉంది. సో ఎవరైతే అత్యంత ఎక్కువగా వెనుకబడి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలకు రిజర్వేషన్ ఫలాలు తొలుత అందుకునే అవకాశం ఉంటుంది. ఓబీసీ రిజర్వేషన్ మనం గతంలోనే చూసాం. సో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణలో కూడా ఎస్సీలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరుపుతారు. ఎవరైతే అత్యంత వెనుకబడి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలకి తొలుత రిజర్వేషన్ ఫలాలు అందిన తర్వాతే మిగిలినటువంటి కులాలకు అందే విధంగా వర్గీకరణ జరగబోతుంది. సో ఇదొక హిస్టారికల్ మూమెంటు. నిజానికి మనం చూస్తే పొలిటికల్గా గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అక్కడే నేరుగా చెప్పారు మాదిగల తరపున తాము వారికి అండగా నిలబడతామనే స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎస్సీలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు అవసరమైనటువంటి ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా తాము చూస్తాము. అలాగే
సుప్రీంకోర్టులో కూడా ఈ కేసును త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సో డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో సీనియర్ జడ్జెస్ అంతా కూడా ఉన్నారు. సో వారంతా వరుసగా 3 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్నారు. సో ఈ రాజ్యాంగ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. సో ఈ మొత్తం 7 సభ్యుల ధర్మాసనం 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో ఈ అంశంపైన వాదనలు వింది. అనేక రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వాటితో పాటు ఇటు పంజాబ్, తమిళనాడు, బీహార్ ఈ రాష్ట్రాలు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో అనేక చట్టాలు చేశాయి. సో ఆ చట్టాలకు అనుగుణంగా రిజర్వేషన్ చేయాలని కోరినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర హైకోర్టు ఎస్సీ వర్గీకరణను కొట్టేసింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ సుప్రీంకోర్టులో కూడా దీనికి నిరాశ దక్కినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ ఏర్పాటు చేస్తే రాజ్యాంగ సవరణ చేసి ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సూచించింది. కానీ ఆ సమయంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్లు చాలా సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న ఎలక్షన్ సమయంలో ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంపైన ఆయన క్లియర్ కట్గా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మాదిగల పక్షాన, వెనుకబడిన కులాల పక్షాన తాము నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారినటువంటి సందర్భం మనం చూసాం. ఆ తర్వాత క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల బృందం ఏర్పడి ఈ మొత్తం విషయంలో కూడా కేటగరైజేషన్కు అనుకూలంగా, వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చింది. సో దాని ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సో మొత్తానికి ఇది మాదిగలందరికీ అలాగే వెనుకబడిన కులాలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంది. కేవలం ఎస్సీలే కాదు, ఎస్టీలో కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటివరకైతే ఎవరికైతే దొరకలేదో, ఎవరైతే అత్యంత వెనుకబాటుతనంగా ఉన్నారో సో ఆ వర్గాలన్నిటి కూడా సామాజిక, ఆర్థికంగా, విద్యా సంస్థల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ వీరందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు దొరకబోతున్నాయి. సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ మొత్తం దేశంలోని ఇది ఒక చారిత్రాత్మక సందర్భం అని చెప్పాలి. చారిత్రాత్మక తీర్పు. ఓబీసీ జడ్జిమెంట్, ఓబీసీ వర్గీకరణ తరహాలోనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగబోతుంది. సో దాని ఫలితంగా 30 సంవత్సరాల పాటు ఈ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోరాటానికి అంతిమ ఫలితం, సానుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. ఈరోజు 7 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని అమలు చేసే దిశగా రాష్ట్రాలన్నీ ఇక చర్యలు తీసుకోబోతున్నాయి. రాష్ట్రాలు ఆయా ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి గణాంకాలన్నిటిని కూడా తీసుకున్న తర్వాత గణాంకాల ఆధారంగా ఏ కులం ఎంత వెనుకబాటుతో ఉంది, మాదిగలు ఎంత వెనుకబాటులో ఉన్నారు, మాలలు కానీ ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంత వెనుకబాటుతూనే ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ వారి పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేయబోతున్నాయి. సో అమలు అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అతి త్వరలోనే చేపట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఓకే వెంకటేష్. Us have overruled the judgment in E.V. Chinnaiya. We have held that subclassification of the scheduled caste for the purposes of reservation is permissible. I'll just read out a brief extract. In state of Punjab versus Davinder Singh, a constitution bench held that the judgment in Chinnaiya requires to be revisited by a larger bench of 7 judges because it failed to consider significant aspects bearing on the issue of subclassification of the scheduled caste. Deciding the correctness of Chinnaiya, the following issues fall for our consideration. A. Whether subclassification of a reserved class is permissible under Articles 14, 15 and 16. B. Whether the scheduled castes constitute a homogeneous or a heterogeneous grouping. C. Whether Article 341 creates a homogeneous class for the operation of the deeming fiction. And D. Whether there are any limits on the scope of subclassification. The Constitution's 77th Amendment Act 1995 included Article 16(4)(a), enabling the state to provide reservations for the scheduled castes and scheduled tribes in promotions. The Constitution 82nd Amendment Act 2000 added the proviso to Article 335 stipulating that lowering the standards of evaluation will not be inconsistent with the maintenance of efficiency.